ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటే? నువ్వు నన్ను అంత గట్టిగా ఎందుకు లాగావు? నేను అజయ్ అన్నయ్య పక్కన నిలబడ్డాను. తన నాన్న గురించి టెన్షన్ పడుతున్నారు. నువ్వు అజయ్కి దగ్గరగా ఉండడం నాకు ఇష్టం లేదు, సరేనా? అతనికి దూరంగా ఉండు, అతనికి దగ్గరలో నువ్వు తిరగకు, సరేనా? నాకు ఆర్డర్ చేయడానికి నువ్వెవరు అసలు? నీ భర్తని మర్చిపోయావా? అందరి ముందు నేను నీ భర్తను నువ్వే కదా అనౌన్స్ చేసావు. నేను చెప్పింది నువ్వు విను, జాగ్రత్తగా విను. నేను వినను. ఏం చేస్తావు? Shut up. ఏం వినిపిస్తావు? కొత్త ప్లాన్ చేయబోతున్నావా? Just shut up. ఇప్పుడు ఈ పుస్తకంతో ఏం చేస్తున్నావు? ఈ పుస్తకం చదవాలనుకుంటున్నా, కాసేపు వెయిట్ చేయి. సరే, నాకు అడ్డు తప్పుకో, చదువుకోవాలి. నా ముందు చదువు. నేను ఒంటరిగా చదువుకోవాలి, నీకేం ప్రాబ్లం? అడ్డు తప్పుకో. లేదు, నా ముందే చదువు. చంద్రముఖి, నాకు అడ్డు తప్పుకో. నా ముందే చదవమని చెప్తున్నాను కదా. అలాగా? నువ్వు ఆపగలవా నన్ను? నేను ఆపగలను. సరే ఆపు. చెప్తున్నాను, ఆపు, వెళ్ళొద్దు. ఆపు. నా ముందు చదువుకోకపోతే ఆపగలవు. ప్రాబ్లం ఏంటి? ఆపు, లేదు, ఆపు. రిషి, ఎలా నేను ఆపు? వెళ్ళనివ్వను. నేను చూస్తా. రిషి, రిషాద్, మాయనే ఆంటీ. నేనెవరిని విడిచిపెట్టను. మీ అందరినీ చంపేస్తారు. మీ అందరూ చచ్చిపోతారు. ప్రతి ఒక్కరిని నేనే చంపుతారు. తను జాగ్రత్త. రిషాద్, రిషబ్ బ్రహ్మరాక్షసుడు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇల్లంతా కదిలిపోతుంది. భూకంపం వచ్చిందా ఏంటి? అజయ్ అన్నయ్య, మీరు ఎక్కడికి వెళ్ళారు? తను నేను ఇంటి దగ్గర లేనని అమ్మకు తెలిసిపోయింది. అమ్మ నాకు ఫోన్ చేసింది. ఇంట్లో నెట్వర్క్ లేదు, అందుకే ఫోన్ చేయడానికి బయటకు వెళ్ళాను. నువ్వు నిజంగానే ఫోన్ చేయడానికి వెళ్ళావా? అవును రిషబ్, ఫోన్ చేయడానికి వెళ్ళాను. ఇల్లంతా కదలటం చూసి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. మళ్ళీ హఠాత్తుగా ఇలా ప్రశాంతంగా మారిపోయింది. ఏం జరిగింది? అజయ్, ఆ రాక్షసుడు మళ్ళీ దాడి చేశాడనిపిస్తోంది. ఆ రాక్షసుడు నన్ను చంపేస్తాడు. లేదు, నేనంత తేలిగ్గా చావలేను. నేనే వాణ్ణి చంపుతాను. కానీ ఎలా? నిన్న రాత్రి జరిగింది. ఒకవేళ మళ్ళీ జరగచ్చు. అతను ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలడు. నాకిప్పుడు ఆ పుస్తకం కావాలి. అతని కథ, అతని అంతానికి సంబంధించిన కథ. నేను దాన్ని చదవాలి. అప్పు ఆంటీ, రిషబ్, నువ్వా? ఇంత పొద్దున్నే వచ్చావేంటి? నిన్న రాత్రి అంత ఘోరం జరిగినప్పుడు నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? మీకు విషయం చెప్పడానికి వచ్చాను. మీరు నాకు నిజం చెప్పండి. ఏంటి? మీరు ఆ రాక్షసుని చంపగలరా? నేను అతన్ని చంపాలనుకుంటున్నాను. చంపగలను కూడా. ఒక్కొక్కరిని చేసి అతను మన ఇంట్లో వాళ్ళని చంపుతున్నాడు. అందరినీ చంపుతున్నాడు. నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. నేను చేయాలనుకుంటున్నాను. అతను నేను చంపాలనుకుంటున్నాను. ఎలా చంపాలో తెలియదు. నాకు ఒక విషయం తెలుసు. ఏంటి? ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు? అజయ్ లోపల. ఏంటి? అజయ్? ఆ. లేదు, అజయ్ లోపల ఎలా? అవును, నిజం ఆంటీ. హఠాత్తుగా తను ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వస్తున్నట్టు ఇంట్లో కూడా చెప్పలేదు. అయితే
అందులో ఏముంది రిషబ్? చూడండి అంటే ఆ రాక్షసుడు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరిలోకైనా రాగలడు. ఇంతకుముందు చాలా మందిలోకి ప్రవేశించాడు. అనిల్ అంకుల్లో కూడా వచ్చాడు. ఆయన లోపల రాక్షసుడు ఉన్నాడని ఎవరికీ తెలియదు. అతను ఎప్పుడైనా ఎవరి రూపంలోనైనా మన ముందుకు రాగలడు, ఎవరినైనా చంపగలడు. నిన్న రాక్షసుడు వచ్చినప్పుడు అజయ్ బయట ఉన్నాడు. ఎందుకంటే ఆ రాక్షసుడు అతనిలోనే ఉన్నాడు. రియల్లీ? ఆ. ఇదే మాట తనుకు చెప్తే తను నమ్మదు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కదా. అజయ్లో రాక్షసుడు ఉన్నాడని తనుకు తెలిస్తే తనును కూడా వాడు చంపేస్తాడు. వాడికి ఎలాంటి బంధాలు బాంధవ్యాలు ఉండవు. ఇప్పుడు వాడు కమలం రాజగిరాలు కూడా భయపడ్డం లేదు. రిషబ్, ఆ రాక్షసుని చంపటానికి నువ్వు నాకు ఈ పుస్తకం, ఇందులో రాక్షసుడి గురించి అన్ని విషయాలు రాసున్నాయి. ఈ పుస్తకాన్ని నాకివ్వు. నేను ఏదో ఒక మార్గం కనిపెడతాను. ఓకే, తీసుకోండి. అలాగే నువ్వు అజయ్తో కాస్త జాగ్రత్తగా ఉండు. ఓకే, ఆ. దాన్ని అక్కడ పెట్టు. ఓకే. అప్పు అంటే ప్రామిస్ చేయండి, మీరు ఆ రాక్షసుడి గురించి ఏ విషయం తెలిసినా సరే అందరికంటే ముందు నాకు చెప్పాలి. నేను నీకు చెప్తాను. చూడు బాబు, ఈ పుస్తకం గురించి నువ్వు ఎవరికీ చెప్పకు. అలాగే ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చినట్లు కూడా ఎవరికీ చెప్పకూడదు. ఓకే? ఓకే. ఇప్పుడు ఆ రాక్షసుడి కథ అంతమవుతుంది. అజయ్ లేదు. ఆ రాక్షసుళ్ళు అజయ్లో ఉన్నా లేకపోయినా నేను తనుని నా దారికి అడ్డు తొలగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ రాక్షసుడి కంటే ఎక్కువ ఈ అమ్మాయి నాకు సమస్య. ఎవరు బయట పెట్టినా పెట్టకపోయినా తనుజా నా విషయాలు అందరి ముందు బయట పెడుతుంది. మొత్తం గదంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. రిషి, ఎక్కడుందది? ఎవరో ఎక్కడుండడం ఏంటి? ఎక్కడ మాయం చేసావు? అబ్బా, నేనెవరిని మాయం చేస్తాను? దాన్ని నువ్వే మాయం చేసావు. నిజం చెప్పు రిషి, నేను నీ మాట వినలేదు, అందుకే నువ్వు దాన్ని మాయం చేసావు కదా. నిజం చెప్పు, దాన్ని ఏం చేసావు? రిలాక్స్, శాంతించండి గయాలి గారు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి విషయం చెప్పు. ఆ రాక్షసుడి పుస్తకం నువ్వే మాయం చేసావు కదా. చెప్పు, ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఆ రాక్షసుడు నాశనం కాగలడు. ఆ రాక్షసుడిని నాశనం చేయటానికి తొలి రాత్రి జరగని ఒక కొత్త పెళ్లి కూతురు బలి కావాలి. బలి తర్వాత అతను నాశనం అవుతాడు. రుషాబ్, నువ్వు నాకేమిచ్చావో అది నీకు తెలీదు. ఇప్పటి వరకు నా దగ్గర ఏమీ లేదు, కానీ ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ పుస్తకాన్ని మాయం చేయడం వల్ల నీకే ఉపయోగం? అది ఎక్కడుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఆ పుస్తకం సంగతి మర్చిపో. ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు అతను? చెప్పు, ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. చాలా సమయం నుండి అతను చూస్తున్నాను. ఎవరతను? ఖచ్చితంగా అతనిలోనే ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు రిషి? అజయ్ లోపల. అజయ్ అజయ్? అవును, అజయ్ అన్నయ్య, మీ అన్నయ్య. పిచ్చి పట్టిందా నీకు? నాకేం పిచ్చి పట్టలేదు, నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా అజయ్ లోపలే ఉన్నాడు. అతని వల్లే నిన్న మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఫోన్ వచ్చిందని చెప్పడం ఒక వంక. నువ్వే చెప్పు, ఆ రాక్షసుడు లోపల వచ్చినప్పుడు అజయ్ ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అజయ్ బయట ఉన్నాడు, రాక్షసుడు బయట ఉన్నాడు. అయినా అజయ్కి ఏమీ కాలేదు. ఎందుకంటే వచ్చింది అజయ్ కాదు, అజయ్ లోపల ఉన్న బ్రహ్మ రాక్షసుడు. అజయ్ బ్రహ్మ రాక్షసుడు ఇద్దరు ఒక్కరే, అందువల్లే తనకేమీ కాలేదు. నేను చెప్తున్నాను, అజయ్ లోపల బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. అసలు నువ్వేం చెప్తున్నావు రిషి? కాస్త నా మాట విను. నీకేమైనా అర్థం అవుతుందా? అజయ్ బ్రహ్మ రాక్షసుడు కాదు. ఒకవేళ అతనిలో రాక్షసుడు ఉంటే రిషి, నిన్న రాత్రి నేను తన పక్కన నిలబడ్డాను. అప్పుడు నా మీద ఎందుకు దాడి చేయలేదు? అదే కదా, నీ మీద దాడి చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను అందరి మీద ఒకేసారి దాడి చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ నీ మీద దాడి చేస్తే మేమందరం జాగ్రత్త పడతాం, వాడు రాక్షసుడు అని తెలిసిపోతుంది. కానీ అలా చేయలేదు. అతను అందరినీ ఒకేసారి చంపాలనుకుంటున్నాడు. అందుకే తను మన ఇల్లంతా తన తల మీదకి ఎత్తుకుని అందరినీ ఒకేసారి చంపే ప్రయత్నం చేశాడు. పిచ్చి పట్టిందా నీకు? అజయ్ బ్రహ్మ రాక్షసుడు కాదు. కాదు కదా? కాదు. సరే, ఒక విషయం చెప్పు. తను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంట్లో చెప్పొచ్చాడా? లేదు, తను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎలా వచ్చాడని అడిగితే తను ఏం చెప్పాడు? కారులో అన్నాడు. నేను తను చిరిగిపోయిన జీన్స్, మురికి బట్టలు చూసి ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితే, అప్పుడు దారిలో నా కారు చెడిపోయింది, నేను ట్రక్లో లిఫ్ట్ తీసుకుని వచ్చాను అన్నాడు.
సరే ట్రక్లో లిఫ్ట్ తీసుకొని వచ్చాడే అనుకుందాం, కానీ నీ కార్ ఎక్కడుందని అడిగినప్పుడు దాని గురించి నాకేమీ చెప్పలేదు. కార్ ఎక్కడ ఉండాలి? అడవిలో ఉండాలి కదా. పద మనం వెతుకుదాం. అసలు నువ్వేం చెప్తున్నావు రిషి? కార్ లేదంటే దాని అర్థం అజయ్ అన్నయ్యలో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని కాదు కదా. తను విషయం అది మాత్రమే కాదు. ఖాళీ ఏం చెప్పిందని గుర్తుందా? ఏం చెప్పింది? తను ఏం చెప్పిందో గుర్తు చేసుకో. ఒక జంతువుని వశం చేసుకుని అతను రాక్షసుడిగా మారాడు. తన ఇష్టాలు అన్నీ ఆ జంతువులా మారిపోయాయి అని. అయితే అజయ్ వచ్చిన దగ్గర నుంచి అరటి పండ్లే తింటున్నాడు. చాలా ఫ్రూట్స్ ఉన్న అరటి పండ్లు మాత్రం ఎందుకు తింటున్నాడు? ఎందుకు అరటి పండ్లు మాత్రమే రిషి తింటున్నాడు? పిచ్చి పట్టిందా నీకు? అజయ్ అన్నయ్యకి అరటి పండ్లు అంటే ఇష్టమేమో అందుకే తిన్నాడు. నువ్వు ఎందుకు నన్ను నమ్మడం లేదు? నేను చెప్పేది నిజం. నేను రిషి నేను నిన్ను నమ్మాలని కోరుకుంటున్నావు కదా, ఆ, అయితే నిజం చెప్పు. ఆ పుస్తకం ఎక్కడుంది? చెప్పనా వద్దా? నేను నీ మీద నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నావు కదా రిషి, అయితే నాకు చెప్పు, ఆ పుస్తకం ఎక్కడుంది? పవిత్రమైన పెళ్లి కూతురు బలి కావాలి. ఆ పెళ్లి కూతురు తన తొలి రాత్రి జరుపుకొనిదై ఉండాలి. ఒక్కరే ఉన్నారు, తనూజ. నిన్న రాత్రే అతనికి బలైపోయేది, కానీ సమయానికి రిషబ్ వచ్చి కాపాడాడు. కానీ ఈసారి బలవుతుంది. కానీ రిషబ్ అక్కడికి రావటం తర్వాత అనుమానం కూడా రాకుండా చూసుకుంటా నేను. ఎక్కడికి వెళ్ళారు మీ అపరంజిత ఆంటీ? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. ఆ పుస్తకంలో రాక్షసుని చంపడానికి మార్గం చూస్తానంది. ఎక్కడికి వెళ్ళారు? ఆ పుస్తకంలో ఆ రాక్షసుడిని చంపడానికి చాలా రకాలైన పద్ధతులున్నాయి. మనకు కూడా ఆ పుస్తకంలోనే ఏదైనా మార్గం దొరుకుతుంది. ఒక నిమిషం ఇలా కూర్చో, నా మాట విను. మనం అందరం ఆ రాక్షసుని చంపాలని చూస్తున్నాం. అవును రిషి, కానీ తను ముందు నన్ను మాట్లాడినవు. ఆ రాక్షసుడు ప్రతిసారి మన వాళ్ళలోనే ఒక రూపంలో వచ్చాడు. ప్రతిసారి మనం మోసపోయాం కదా. కాస్త ఆలోచించు. అజయ్ అనుకోకుండా ఇలా మన ముందుకు రావడం, ఒక్క మాటకు బదులు చాలా మాటలు చెప్పడం, ఇవన్నీ నార్మల్ అంటావా? లేదు కదా, ఏదో సమస్య ఉంది. తను చూడు, నేను నీ మాట వినకుండా నీ మీద నమ్మకం ఉంచకుండా ఒక తప్పు చేశాను. అదే తప్పు నువ్వు చేయకు. కావచ్చు, ఒకవేళ నాది తప్పు కావచ్చు, నా అనుమానం తప్పు కావచ్చు, కానీ నా మనస్తృప్తి కోసం ఒక్కసారి మనం అజయ్ని చెక్ చేసి చూద్దాం. ఒకవేళ నా అనుమానం తప్పని రుజువు అయితే నువ్వేం చెప్పినా సరే నేను చేస్తాను. ఆ పుస్తకం తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. తను అండ్ ట్రస్ట్ మీ, నా తప్పు అవ్వచ్చు. ఒకవేళ నా అనుమానం నిజమైతే తను ఎవరో ఒకరిని చంపేస్తాడు. ఈ ఇంట్లో మళ్ళీ ఇంకో వ్యక్తి చనిపోతారు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. తను నువ్వు కూడా జరగాలని కోరుకోవడం లేదు కదా? లేదు. కోరుకోవడం లేదు కదా? అందుకే ఒకసారి నేను చెప్పించాయి. ఒకే ఒకసారి ప్లీజ్, నా కోసం అజయ్ని చెక్ చేసి చూద్దాం. ఆ రాక్షసుడు ప్రతిసారి మన వాళ్ళలోనే ఒక రూపంలో వచ్చాడు. ప్రతిసారి మనం మోసపోయాం. అయ్యో తను, నువ్వు టిఫిన్ పైకి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను రమ్మంటే నేనే కిందకు వచ్చావునిగా. అన్నయ్య, మీకు టిఫిన్ తీసుకొచ్చే వంకతో నాకు మీతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుందని వచ్చాను. అరే, అరటిపండు మిల్క్ షేక్, ఇది నాకు చాలా ఇష్టం. తను నాన్ వెజ్ తిని చాలా రోజులైంది. అన్నయ్య, మీ కార్ తీసుకురావడానికి వెళ్దామా? కారా? ఏం కార్ తను? మీరే కదా చెప్పారు, కారులో మీరు ఇక్కడికి వచ్చారు, మధ్యలో మీ కార్ చెడిపోయింది అని. మనం ఆ కార్ని తీసుకురావడానికి వెళ్దాం. ఒక పని చేద్దాం, నేను గుడికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో గుడికి రండి. గుడి నుంచి తిరిగి వస్తూ మనం కార్ తీసుకురావడానికి వెళ్దాం. అక్కడికి దగ్గరలో మెకానిక్ కూడా ఉన్నాడు, తను కార్ని బాగు చేస్తాడు. వద్దు. వద్దు అంటే? మనం బయటికి వెళ్ళదు. తను బయటికి వెళ్తే ప్రమాదం. ఆ రాక్షసుడు మనకి తోడు రిషి ఉంటాడు కదా. రిషబ్ రాఖీతో కూడా ఉన్నాడు కదా తను. అయినా తను చనిపోయింది. తను వాడు రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. కానీ మనం కేవలం మనుషులం. అతన్ని మనం ఏం చేయలేం. లేదు, నేను ఎక్కడికి రాలేను, ఇక్కడే ఉంటాను నేను. అన్నయ్య నిజమే చెప్తున్నారా, లేకపోతే రాకుండా ఉండడానికి కారణం చెప్తున్నారా? ఒకవేళ అన్నయ్యలో నిజంగా రాక్షసుడు ఉన్నాడా?
అప్పు అంటే థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. ఆ పుస్తకం మీ దగ్గర ఉంది తనకు తెలుసు. ఏంటి రిషబ్, తనకి చెప్పకు నీతో చెప్పాను కదా. నా ద్వారా తెలుసుకోలేదు. నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలెట్టావు? లేదు, ఆ బ్రహ్మరాక్షసుడు అజయ్ లోపల ఉన్నాడనే అనుమానం నాకు వచ్చింది. అతన్ని చెక్ చేయడానికి నా మాట ఒప్పుకుంది, అలాగే ట్రై చేస్తుంది కూడా తను. నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఆ రాక్షసుని శాశ్వతంగా ఎలా నాశనం చెయ్యాలో. ఎలా? అది చాలా పెద్ద కథ. నేను నీకు కథ చెప్పుకుంటూ కూర్చుంటే రాక్షసుడు మళ్ళీ దాడి చేస్తాడు. రిషబ్, మా దగ్గర టైం చాలా తక్కువ ఉంది. ఏం చేయాలో తొందరగా చేయాలి. కానీ అప్పు అంటే ఏం చేయాలో ఎలా చేయాలో నాకైనా చెప్పండి, కనీసం మీకు సహాయం చేయడానికైనా ఉపయోగపడుతుంది. అందుకే కదా నేను ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి, ఏం చేయాలి? అన్నిటికన్నా ముందు తనుజాకి బుద్ధి చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే, తను మొండిదని నీకు చాలా బాగా తెలుసు కదా. అవును. మనం ఏం పని చేసినా తను మధ్యలో వచ్చి ఆ పనంతా నాశనం చేస్తుంటుంది. అవును, తను మొండిదే. మనం తనని మన దారి నుంచి అడ్డు తొలగించుకోవాలి. నువ్వు ఈ పని చేయగలవా? అంటే మేము ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అజయ్ని చెక్ చేయడానికి. తనుతో కలిసా? అవును. ఒకవేళ అజయ్ నిజంగా బ్రహ్మరాక్షసుడై ఉంటే నువ్వేం చేస్తావు? తను ముందే అతన్ని చంపే ప్రయత్నం చేస్తావా? ఒకవేళ రాక్షసుడే తనునే చంపేస్తే నువ్వేం చేస్తావు రిషబ్? మరైతే నేనేం చేయను. నేను తనకి అబద్ధం చెప్పలేను కదా. వీడిలా చెప్తే వినడు. రిషబ్, మనం ప్రేమిస్తున్న వాళ్ళ కోసం, వాళ్ళ క్షేమం కోసం వాళ్ళతో అబద్ధం చెప్పాల్సి వస్తే అందులో తప్పేమీ లేదు రిషబ్. పోయినసారి కూడా తన క్షేమం కోసం నేను అబద్ధం చెప్పాను, కానీ ఏమైంది? నాకే చాలా అసహ్యంగా అనిపించింది. ఈసారి దానికి తెలీదు. మన ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ ప్రకారం తను ఇంటి దగ్గరే ఉండాలి. లేదు, తను ఇంటి దగ్గర ఉంది. తను ఉండి తీరాలి. సరే, ఓ పని చేయి. నువ్వు అజయ్తో పాటు వెళ్ళు. నేను బ్రహ్మరాక్షసుని వెతకడానికి వెళ్తాను. ఒకవేళ అజయ్లో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని నీకు అనిపిస్తే వెంటనే చెప్పు. ఒకవేళ నాకు బ్రహ్మరాక్షసుడు కనిపిస్తే నేను నీకు చెప్తాను. తర్వాత మన ఇద్దరం కలిసి అతన్ని చంపేద్దాం. అలాగే. ప్లాన్ ఏంటి? వావ్ నైనా, నువ్వు చాలా మంచి జ్యూస్ చేస్తున్నట్టున్నావు. చూడటానికి చాలా బాగుంది. అత్తయ్య గారు చెప్పారు, ఇది మీరిచ్చిన ఐడియానే కదా. ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఆ బ్రహ్మరాక్షసుని ఎలా చంపాలా అని అందరం బయట కూర్చుని చర్చించుకుంటున్నాం. ఈ టైంలో అందరికీ జ్యూస్ చేసి తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది. అజయ్ లోపల రాక్షసుడు ఉన్నాడంటే ఇప్పటికి నీ మనసు ఒప్పుకోవడం లేదు కదా. రిషి తను మా అన్నయ్య. తను ఒకవేళ రాక్షసుడు అజయ్ లోపలే ఉంటే ఈ పాటికి మీ అన్నయ్య చనిపోయి ఉంటాడు. ఆ రాక్షసుడు అజయ్ని చంపేసి ఉంటాడు. రిషి ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఆ రాక్షసుడు అజయ్ అన్నయ్య లోపల లేడేమో. ఒకవేళ అదే నిజమైతే గుడికి రావడానికి, కారు తీసుకురావడానికి, రిపేర్ చేయడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఎందుకంటే అన్నయ్య చెప్పాడు కదా, ఆయనకి భయం వేస్తుందని, బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది, ఆ రాక్షసుడు అంటే భయం ఏం వేస్తుందని. మాట్లాడుతున్నావు నువ్వు? తనకి భయం వేస్తుంటే తిరిగి ఎందుకు వచ్చాడు? రాకుండా ఉండాల్సింది కదా. ఖచ్చితంగా ఇందులో ఏదో గందరగోళం ఉంది. అదే కావచ్చు. అయినా మనం ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర ఆ పుస్తకం కూడా లేదు. ఆ పుస్తకాన్ని నేను తీసుకొస్తాను. కానీ మనం ఇప్పుడు కిందకి వెళ్ళి అందరితో కూర్చుందాం పద. ఎందుకు? ఎందుకంటే కింద అందరూ ఆ రాక్షసుడిని ఎలా చంపాలో ఆలోచిస్తున్నారు. మనం వాళ్ళతో కూర్చుందాం. కానీ ఆ పుస్తకం గురించి మాత్రం ఎవరికి ఏం చెప్పకం. ఓకే, పద. రిషి, నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నాను, కానీ ఈసారి మాత్రం నన్ను మోసం చేయకు. మొదటిసారి కూడా నిన్ను మోసం చేయలేస్తాను. నేనేం చేసినా నీ క్షేమం కోసమే చేశాను. ఏంటి? నా క్షేమం కోసం ఏం చేశావు రిషి? నన్ను అతని చేతికి అప్పగించడం. అక్క, రిషబ్ బావా అత్తే పిలుస్తోంది. పద. నేను నిన్నేమని అడగాలి? ఒక్కసారి ఆ బ్రహ్మరాక్షసుడు నాశనం అయితే తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. తనుజ, నీ కథ ఇంకా అంతం అవుతుంది. ప్రతిసారి చావుని దెబ్బతీస్తూ వచ్చావు, ఇక చాలు. ఇప్పుడు నువ్వు చావాలి. నీతో పాటు నీకు తెలిసిన రహస్యాలన్నీ కూడా సమాధైపోతాయి ఇప్పుడు.